ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా ప్రియ సహోదరులరా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలో నుండి దేవుడు మిమ్మల్ని ఆనందింపజేయబోతా ఉన్నాడు. ఆయన మందిరంలో సంతోషం కలదు. ఆయన మందిరంలో మనం దేవుడు ఆనందింపజేస్తాడు. కాబట్టి ఆయన మందిరంలోనికి మనం వచ్చి ఆయన బలిపీఠం మీద దహన బలులు అర్పిద్దాం. బలులు అర్పించటంలో ఉన్న గొప్ప ప్రాధాన్యత ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు దహన బలిగా మార్చబడి బలిపీఠం మీద మనల్ని మనం తగ్గించుకొని మనము ప్రతిరోజు ప్రార్థనలో ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు చేయి ప్రతి ప్రార్థనను బలులుగా అర్పించు ప్రతి బలులను దేవుడు అంగీకరించబోతా ఉన్నాడు ఆయన మందిరంలో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన మందిరంలోనికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు, ఆయన మందిరంలో ఆరాధన చేసినప్పుడు, విశ్రాంతి దినాన్ని ఆయన చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞగా పాటించి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన బలులను దేవుడు అంగీకరించి బలిపీఠం నుండి దేవుడు మనల్ని దీవించబోతా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని మందిరము సమస్త జనులకు. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చినట్లయితే ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి మందిరంలో నుండి గొప్ప దీవెన అనుగ్రహించి మిమ్మల్ని ఆనందింపజేసి మీ బలును అంగీకరించి మీ జీవితంలో గొప్ప మేలు చేత నింపి ఆయన మందిరంలో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు ఇదే దినం ఆహ్వానించండి. సమస్త జనులకు ప్రార్థన మందిరం కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి. ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధానానికి నడిపించండి. దేవుడు మిమ్మల్ని తన మందిరంలో నుండి ఆశీర్వదించి మీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నా మందిరంలో నుండి నేను మిమ్మల్ని ఆనందింపజేస్తానన్నావు. నీ మందిరంలో ప్రతి ఒక్కరిని ఆనందింపజేయండి. నీ బలిపీఠం మీద వారు అర్పించే దేవ బలులను మీరు అంగీకరించండి. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి ద్వారా గొప్ప మేళ్ళ చేత నింపండి. నీ ప్రత్యక్షతను వరకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిలో నీ మందిరానికి వచ్చి బలులు అర్పించేవారిగా, ప్రార్థించేవారిగా తను తాను సమర్పించుకుందురుగాక. దేవా, వారు మాత్రమే కాదు, నీ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని నీ వాక్యం సెలవిచ్చిన విధంగా అనేకులను నీ మందిరంలోనికి తీసుకొచ్చి దేవా, ప్రతి ఒక్కరు నాయన గొప్ప మేలు పొందుకొని, వారు మేలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు ప్రతి ఒక్కరిని నీ యొక్క శక్తి చేత నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.